నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. రవితేజ, ప్రియభవాని శంకర్ జంటగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా నేడు థియేటర్స్ లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ నిర్మించిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర, సాయి కుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక కథ విషయానికి వస్తే సీలేరు సమీపంలోని ఓ గ్రామంలో భార్య కావేరి, కూతురు మణికంఠతో కలిసి అరటిపళ్ల వ్యాపారం చేస్తూ జీవించే త్రినాథ్ కూతురంటే ప్రాణం పెట్టే తండ్రి. రోజు మద్యం తాగే అలవాటు ఉన్నప్పటికీ కూతురు కోసం ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకొని నిష్టగా ఉంటాడు. అయితే ఊళ్ళో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా తన కూతురికి జరిగినట్లే భావించి బాధ్యులపై తిరగబడుతుంటాడు. దీంతో అతడికి శత్రువులు పెరుగుతారు. మరోవైపు మణికంఠ చదువుకునే పాఠశాలలో అమ్మాయిలకు ఎదురవుతున్న సమస్యలు, కొందరు బాలికలు ఇబ్బందులు పడటం, టీచర్ ధనలక్ష్మి కఠినంగా వ్యవహరించడం వంటి పరిణామాలు కథను మరో మలుపు తిప్పుతాయి. మణికంఠకు తెలిసిన విషయాలు తండ్రికి చేరతాయా? ఆడపిల్లల కోసం త్రినాథ్ చేసే పోరాటం ఎక్కడికి దారి తీస్తుంది? అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో అతడిపై శత్రువులు చేసే దాడులు ఏంటి? అసలు కథలోని ట్విస్టులేంటి అనేది తెరపై చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే రవితేజ, శివ నిర్మాణ కాంబినేషన్, అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ తోనే ఇరుముడిపై మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ హాఫ్ లో అందమైన గ్రామీణ వాతావరణం, తండ్రి కూతుళ్ల అనుబంధం, త్రినాథ్ స్వభావం, మణికంఠ చెప్పే విషయాలపై తండ్రి స్పందించే సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. స్కూల్లో అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలు కథపై ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో అంచనాలను పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో మల్లెపూల పల్లకి పాట, దాని వెంట వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథ వేగంగా మలుపులు తిరుగుతూ ఆడపిల్లల భద్రత, తండ్రి ప్రేమ, కుటుంబ బంధాల చుట్టూ సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉండగా క్లైమాక్స్ మాత్రం భావోద్వేగంగా కదిలిస్తుంది. సినిమాల్లో 3-4 సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా అయ్యప్ప మాల ఎపిసోడ్స్ భక్తులకు బాగా కనెక్ట్ చేస్తాయి. కూతుళ్లను ధైర్యంగా పెంచాలి, పిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులతో చెప్పాలి అనే సందేశాన్ని దర్శకుడు బలంగా చూపించాడు. అయితే బాలికలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కొంతమందికి హార్డ్ హిట్టింగ్ గా అనిపించవచ్చు. అలాగే ఊళ్ళో ఇన్ని ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం వంటి కొన్ని లాజిక్ ప్రశ్నలు తలెత్తుతాయి. అయ్యప్ప మాల వేసుకున్న 41 రోజులు మాత్రమే మద్యం మానేయడం కాకుండా మద్యం వల్ల తెలియకుండానే జరిగే నష్టాలను కూడా సినిమాలో ప్రస్తావించారు. సినిమా పూర్తయ్యాక కొంత అసంతృప్తి అనిపించినా చివర్లో మణికంఠ చెప్పే ఒక్క డైలాగ్ తో కథకు పూర్తి అర్థం వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. చాన్నాళ్ల తర్వాత థియేటర్ నుంచి ప్రేక్షకులు బరువైన హృదయంతో బయటకు వచ్చేలా చేసిన సినిమా ఇది. ముఖ్యంగా పల్లెలో, బీసీ సెంటర్ లో మంచి ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. మహిళలు, అయ్యప్ప మాల వేసే భక్తులు, కూతుళ్లు ఉన్న తండ్రులు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. అయితే కమర్షియల్ గా చూస్తే కార్తీక మాసం లేదా అయ్యప్ప మాల సీజన్ లో విడుదలై ఉంటే సినిమాకు మరింత రీచ్ వచ్చేదనే అభిప్రాయం కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే రవితేజ చాలా రోజుల తర్వాత తన నటనతో మెప్పించారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని కోణాల్లో తన మార్క్ చూపించారు. ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడిగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ సహజంగా అనిపిస్తాయి. ఒక మిడిల్ క్లాస్ తండ్రిగా, సాధారణ వ్యక్తిగా, మద్యం అలవాటున్న వ్యక్తిగా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. తండ్రి కూతుళ్ల సన్నివేశాల్లో రవితేజ ఎమోషన్ ప్రేక్షకులను కదిలిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర అద్భుతంగా నటించింది. రవితేజ, నక్షత్ర మధ్య తండ్రి కూతుళ్ల బంధం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. నక్షత్ర తన నటనతో కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను ఏడిపిస్తుంది. ప్రియభవాని శంకర్ మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. గురుస్వామిగా సాయి కుమార్ పర్ఫెక్ట్ గా సరిపోయారు. శ్వాసిక నెగటివ్ షేడ్స్ ఉన్న టీచర్ పాత్రలో ఆకట్టుకుంది. ఇన్నాళ్లు కామెడీతో నవ్వించిన కొమరం ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ తో కొత్తగా కనిపించి మెప్పించారు. లాస్య, లోకేష్, అజయ్ ఘోష్, రమణ, భార్గవ్, మహేష్, లక్ష్మణ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ ఇరుముడికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సీలేరు, గోదావరి ప్రాంతాలు, కేరళను తలపించే ప్రకృతి అందాలను ప్రతి ఫేమ్ లో అందంగా చూపించారు. అడవులు, అరటి తోటలు, బ్రిడ్జ్, డ్యామ్, అయ్యప్ప స్వామి ఆలయం వంటి లొకేషన్స్ కథకు తగ్గట్టుగా బాగా ఉపయోగించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి పాటలు థియేటర్స్ లో మంచి అనుభూతిని ఇస్తాయి. మల్లెపూల పల్లకి పాటతో పాటు దాని డీజే వర్షన్ కు వచ్చే చేజింగ్ సీన్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. పాత క్రైమ్ పాయింట్ కు అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ ను జోడించి దర్శకుడు శివ నిర్వాణ కొత్త తరహా కథనాన్ని అందించారు. డైలాగ్స్ కూడా సందర్భానుసారంగా బాగున్నాయి. నిర్మాణ విలువలు తెరపై కనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే తన కూతురుతో పాటు ఊళ్ళోని ఆడపిల్లల కోసం నిలబడే ఓ మిడిల్ క్లాస్ తండ్రి కథను అయ్యప్ప స్వామి మాల
యాక్షన్, క్రైమ్, ఎమోషన్ తో కలిపి తెరకెక్కించిన సినిమా ఇరుముడి. రవితేజ నటన, నక్షత్ర పర్ఫార్మెన్స్, తండ్రి కూతుళ్ల ఎమోషన్, అయ్యప్ప సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకు ప్రధాన బలాలు. కొన్ని లాజిక్ సమస్యలు, బాలికకు సంబంధించిన హార్ట్ హిట్టింగ్ సన్నివేశాలు మినహా ఫ్యామిలీ ఆడియన్స్, మహిళలు, అయ్యప్ప భక్తులు, కూతుళ్లు ఉన్న తల్లిదండ్రులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాన్నాళ్ల తర్వాత రవితేజ తనదైన నటనతో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.